సివిల్ రివల్యూషన్ లేదంటే ప్రజా పోరాటం, ప్రజా తిరుగుబాటు, పోరాటం అనే కంటే కూడా పోరాటం అంటే ధర్నాను, రాస్తారోకోను అట్లాంటి వాటి ద్వారా ప్రభుత్వాన్ని నమ్ముతూ ఆ ప్రభుత్వం తమ మాట నమ్మాలని కోరుకోవడం పోరాటాలకి యొక్క అంతిమ లక్ష్యం. అలా కాదు, అసలు ఈ ప్రభుత్వాన్ని మేము నమ్మట్లేదు, ఈ ప్రభుత్వం దిగిపోవాలి అన్నటువంటిదే ప్రజా తిరుగుబాటుతో జరిగేటటువంటి ఉద్యమాలు. శ్రీలంకలో చూసాం, మయన్మార్లో చూసాం, రీసెంట్గా బంగ్లాదేశ్లో చూసాం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి నేపాల్లో. రాచరికం కావాలి, ప్రజాస్వామ్యం పేరుతో లేకపోతే కనుక సెక్యులరిజం పేరుతో నాటకాలు ఆడుతున్నటువంటి రాజకీయ పార్టీల ప్రభుత్వాలు కూలిపోవాలంటూ ప్రారంభమైనటువంటి ఉద్యమం పతాక స్థాయికి చేరింది. స్వయంగా రాజుగారి రోడ్డెక్కితే ఆ రాజుగారికి మీదన కేసులు, అరెస్టుల దాకా రంగం సిద్ధం చేస్తున్నారు. అదే సందర్భంలో ప్రజలైతే ఆయన జోలికి వస్తే ఊరుకోమంటున్నారు. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో రాచరికం రానివ్వబోమని ప్రభుత్వం చెప్తోంది. అవసరమైతే సర్వశక్తులు వడ్డడానికి ఇప్పటిదాకా శత్రువుల్లా వ్యవహరించినటువంటి పార్టీలని ఒక్కటవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది. మరొక వైపున రాజు వచ్చేటప్పటికి ఎదురు తిరుగుతున్నటువంటి వేళ ప్రజలు పూర్తిగా అండగా నిలబడితే అక్కడ పెను ఉద్యమమే సంభవించే పరిస్థితి ఉంది.